Hi guys, this is Dr. SK preparing for NEET PG. So this is 95th day of 100. సో నేను ఆర్దో చదివాను, బాగానే అయింది. బిట్స్ చేశాను, అది బాగానే అయింది. సో ఐ థింక్ ఇట్స్ ఎనఫ్ ఆర్దో ప్రజెంట్ అయితే. దాన్ని మళ్ళీ రివైజ్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే నేను సర్జరీ స్టార్ట్ చేద్దామా అనుకుంటున్నాను. సో టుడే సర్జరీ స్టార్ట్ చేసి సర్జరీ అరౌండ్ మ్యారో అయితే 15-16 అవర్స్ ఉంది. డౌట్ ఉంటే అంటే మీకు ఒకవేళ అన్ని క్వశ్చన్స్ అంటే అన్నీ మీకు ఎంత టైం ఉంది సబ్జెక్ట్ తెలియాలి అనుకుంటే నా వీడియోస్లో ఒక వీడియో ఉంటుంది మ్యారో గురించి, కంప్లీట్ ఎప్పటి మ్యారో ర్యాపిడ్ రివిజన్ 8.0 అని, అది చూడండి. సో 15 అవర్స్ ఉంది. ఆ 15-16 అవర్స్ ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే దాంట్లో 1/3 చేసి చదవాలి అండ్ సర్జరీ పైన బిట్స్ చేయాలి. సర్జరీ పైన 50 బిట్స్ అండ్ ఆర్థో, అనాటమీ, బయోకెమ్ ఈ 3 కలిపి 100 బిట్స్ చేయాలి. చూద్దాం ఎలా అవుతుందో. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే అది. నా ఇట్స్ టైమ్ ఇస్ 2 అన్నమాట. ఓకే, తినేసి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను రీడింగ్ రూమ్కి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో చదవడం తగ్గిపోయింది. సర్జరీ చూశాను, సర్జరీ బిట్స్ కొంచెం చేశాను. 50 బిట్స్ సర్జరీ చేశాను. యాక్చువల్లీ ప్రీవియస్ సబ్జెక్ట్ చేయలేదు, ఇంకా చదివాను కొంచెం. సో సర్జరీలో ఈరోజు ఏం చదివాను అంటే బ్రెస్ట్ అండ్ జనరల్ పార్ట్ చదివాను. యాక్చువల్ అంత సూపర్గా ఏం చదవలేదు ఇవాళ. అంతా కొంచెం డే అంతా డ్రోజీగా వేస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ డైలీ షెడ్యూల్ని ఈరోజు తప్పడింది కదా, సో వేస్ట్ అయిపోయింది. అండ్ అనిపించింది బీటర్ ఓన్లీ చదువుదామా అని, కానీ అలా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని మళ్ళీ మ్యారోనే సరే చదువుదాం, ఏం కాదు, కొన్ని సబ్జెక్ట్స్ ఇలా చదువుదాం అనుకున్నాను. నెవర్ గివ్ అప్ బ్రో. సో ఫైనల్గా రూమ్కి వచ్చేసాను. సో టుడే అంత చెప్పుకునేంత గొప్ప కాకపోయినా కూడా కొంచెం నేను యాక్చువల్లీ ఇంకా ఈ డే అంతా ఏం చదవద్దు అనుకున్నా, కానీ అలా కాదు, చదవాలి, కొంచెమైనా చదవాలి అన్న ఒక థాట్తో నేను బ్రష్ అంతా కంప్లీట్ చేశాను. అది కూడా నేను నైటే చేశాను. ఈ డే అంతా ఈవినింగ్ కూడా అంత గ్రాస్గా ఏం బెనిఫిషియరీ చేయలేదు, అంటే యూటిలైజ్ చేసుకోలేదు. సో ఓకే, ఒక్కోసారి అలా అవుతుంది, మనం ఏం చేయలేం. అండ్ రేపు కొంచెం ఇంకా సీరియస్గా చదువుదాం అనుకుంటున్నా. సో ఫైనల్లీ డే 95th డే ఆఫ్ 100 ఈస్ కంప్లీటెడ్. సో రేపు ఇంకా బాగా చదువుదాం. రేపు 94th డే షుడ్ బి ఏ ప్రొడక్టివ్ డే నీకు నాకు. సో బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ నైట్, టేక్ కేర్.